సూపర్ హిట్ బ్రో. నాగ చైతన్య గారికి కెరియర్ లో బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. నేను ఒక మెగా అభిమానిగా చెప్తున్నాను. అక్కినేని ఫ్యాన్స్ కి ఈ మూవీ పండుగ. ఎందుకంటే నాగ చైతన్య గారి రీసెంట్ గా వచ్చిన మూవీస్ అన్ని ఒక యావరేజ్ బిలో యావరేజ్ గా నిలిచినాయి. ఈ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. 100% లవ్ తర్వాత అంతటి సక్సెస్ ఈ మూవీతో వస్తుంది. ఆయన ప్రీ రిలీజ్ లో కూడా చెప్పారంట తాండవం ఆడతానని. సినిమా తాండవం ఆడినట్టే ఉంది. ఎందుకంటే మహాశివరాత్రి వస్తుంది, ఇందులో శివుడి సాంగ్ కూడా ఉంది. ఆ సాంగ్ హైలైట్ గా నిలుస్తుంది. దేవిశ్రీ ప్రసాద్ గారు మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈ మూవీని జనాన్ని ఫస్ట్ డే థియేటర్ కి రప్పించినాయి. బట్ ఇప్పుడు సినిమా కంటెంట్ జనాన్ని థియేటర్ కి రప్పిస్తాయి. లవర్స్ అందరూ వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. నేను ఒక సింగిల్ చింతకాయ నా కళ్ళలో నీళ్లు తిరిగిన మూవీ ఎమోషనల్ సీన్స్. అలాంటిది బ్రేకప్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ముందు చెప్తున్నారు 2-3 కచ్చీఫ్లు తెచ్చుకోండి, నేను తుడుచుకుందాం అంటే పక్కన ఎవరైనా చూస్తారని సిగ్గేసింది. సో సినిమా అయితే 100% ప్రతి రూపాయి వర్త్. కొంచెం మంది లాగ్ ఉందని అన్నారంట. సినిమాని అర్థమయ్యేలా చెప్పాలంటే కొంచెం ఎలివేట్ చేసి చూపించాలి. సో ఆ విషయంలో చందు మొడేరి గారు సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. మైనస్ అంటే కొంచెం అక్కడక్కడ సినిమాటిక్ గా ఉంటది. అది కామన్ ఈ మూవీలో. ప్రతి దానికి ఇంకా పేరు పెడితే మనం సినిమా చూడటం వేస్ట్. సముద్రంలో సీన్స్ బాగున్నాయి. ఎక్కడ గ్రాఫిక్స్ అలా ఏం అనిపించలేదు. రియలిస్టిక్ గా ఉన్నాయి. ఓన్లీ లాస్ట్ బార్డర్, పాకిస్తాన్ ఇండియా బార్డర్ దగ్గర సీన్ కొంచెం సినిమాటిక్ గా ఉంటది. కొంచెం ఇంత ఓవర్ రియాలిటీలో జరగదు. అది ఒక్కటి ఏమన్నా రివ్యూవర్స్ నెగటివ్ పాయింట్ తీయాలంటే అది ఒక్కటి తీయొచ్చు. పాకిస్తాన్ ఇండియా సెన్సిటివ్ మ్యాటర్ కూడా బాగా హ్యాండిల్ చేశారు. వాళ్ళు ఏ రకంగా తీసుకొచ్చాడని చాలా ఎక్సలెంట్ గా చూపించాడండి. సినిమా సెకండ్ హాఫ్ లో మటుకు లాస్ట్ హాఫ్ అన్ అవర్ మటుకు ఎక్సలెంట్. ఎందుకంటే మన ఎంబసీ కానీ మన ఇండియన్ గవర్నమెంట్ కానీ అది ఏ రకంగా పనిచేసింది, ఎంతవరకు తీసుకొచ్చింది, అంటే క్షణాల మీద ఒక మనిషిని ఏ రకంగా పాకిస్తాన్ జైలు నుంచి ఇండియాకి ఏ రకంగా తీసుకురావాలని కూడా చాలా బాగా చూపించాడు. ఇందులో మొత్తంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే డైరెక్టర్ సినిమాని మొదటి నుంచి చివరి వరకు కూడా ఫస్ట్ హాఫ్ అంతా కూడా లవ్ ఎఫెక్షన్స్, లవ్ సీన్స్ వాళ్ళ మధ్య చూపించాడు. కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి సినిమాలో వాళ్ళకి వచ్చిన ప్రాబ్లము, వాళ్ళు ఏ రకంగా చెప్పుకున్నారు, వాళ్ళు బయటికి ఏ రకంగా వచ్చారు, మళ్ళీ ఇండియాకి ఆ వచ్చిన దాంట్లో కూడా హీరోయిన్ ఓరియంటెడ్ అంటే హీరోయిన్ ఏ రకంగా వీళ్ళకి హెల్ప్ చేసింది అనేది కూడా చాలా బాగా చూపించారు. చాలా ఆంధ్ర పాలిటిక్స్ ఇంక్లూడ్ చేశారంట. నిజానా? నథింగ్ ఏం లేదండి సినిమాలో. అటువంటి ఏం లేదు. సినిమా రియల్ స్టోరీని చాలా బాగా తీశాడండి డైరెక్టర్. తన స్టోరీలో ఉన్న కంటెంట్ చాలా బాగా తీసుకున్నాడు. డైరెక్షన్ వాల్యూస్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, దేవి ప్రసాద్ కానీ, నాగ చైతన్య గారికి అయితే ఇది ఒక బ్రేక్ అండి. సాయి పల్లవి గారికి చెప్పాలి, ఆవిడ గురించి చెప్పాల్సిన అవసరం లేదండి. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా సెకండ్ హాఫ్ లో కూడా ఆవిడ ఎమోషనల్ సీన్స్ కానీ, ఆవిడ తీసుకుని వెళ్ళి పాకిస్తాన్ నుంచి బయటికి ఎలా తీసుకురావాలి ఏంటి అని చెప్పేసి ఆవిడ ఢిల్లీకి వెళ్ళి ఆవిడ చేసిన ప్రయత్నాలు కానీ ఇవన్నీ కూడా వెరీ నేచురల్ స్టార్. ఇప్పుడు సాయి పల్లవి గారు చాలా బాగా చేశారు. కాకపోతే ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే దిస్ ఇస్ ద అక్కినేని వంశంలో నాగ చైతన్య గారికి ఒక బ్రేక్. లేదండి, ఆయన ఎప్పుడు కూడా తాతపోలిగానండి. మీరు ఎప్పుడు చూసుకోండి, నేను చెప్తున్నా ఆయన తాతపోలిగా ఆయన ఆ రకంగానే చేశాడు. కాకపోతే ఏంటంటే ఆయనకున్న టాలెంట్ ని ఎలివేట్ చేసుకునేందుకు దిస్ ఈస్ ద ఛాన్స్ హి హాస్ గాట్ ఫస్ట్ టైం. ఆ డైరెక్టర్ మన చందు మొదటి ఏ రకంగా తీసాడు చాలా బాగా తీసుకున్నాడు. హీరో ఉన్న ఎన్నో యాక్షన్ బాగా ఎలివేట్ చేసి చాలా బాగా తీశాడు. అలా ఎలా తండ్రి చాలా బాగుంది. ఒక నాగ చైతన్య దొల్లగొట్టేశాడు. ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీతో వచ్చి మాస్ ఎంటర్టైనర్ సినిమా ఇది. రియల్ లవ్ స్టోరీ ఇది. రియల్ లవ్ స్టోరీ చాలా బాగుంది. ఏపీ పాలిటిక్స్ నాకు చూపించలేదు. నేను జగన్ గారికి పేరు యూజ్ చేస్తే మరి ఏదన్నా రాజకీయంగా ఏదైనా ఇబ్బంది అవుతుంది, సినిమా కానీ డ్యామేజ్ అనుకున్నారో ఏంటో నాకు తెలియదు. కానీ ఓవరాల్ చూసుకుంటే సినిమా చాలా బాగుంది. కానీ అంటే మన ఢిల్లీ రాజకీయాలు చూపించాడు సినిమాలో. ఎవరు ఉన్నారు, స్మృతి ఇరానీ అనేది పేరు ఉంటుంది, వాళ్ళ ఫ్యామిలీ చూపించాడు. జగన్ గారు పేరు పెట్టుంటే సినిమా వేరే రేంజ్ ఉండేదేమో అనిపించింది. అంటే సినిమాలో ఒక సీన్ ఉంటది, అది పెట్టలేదు, పెట్టుంటే వేరే రేంజ్ వచ్చేదేమో అనిపించింది. ఒకటే చెప్తా, ఇంటర్వ్యూలకు ముందు నాగ చైతన్యని బట్టలు లేకుండా జైల్లో చూపిస్తారు. అసలు ఆ సీన్ చేయాలంటే చాలా గట్స్ ఉండాలి హీరోకి. ఆ ఒక్క విషయంలో నాగ చైతన్య నేను హెడ్స్ చెప్తా, చింపేశాడు పర్ఫార్మెన్స్. ఎలిమెంట్స్ అయితే చాలా మిస్ అయ్యాయి. ఎక్కడో డైరెక్షన్ లిబర్టీ వల్ల చాలా స్టోరీ మార్చాలనిపించింది. సినిమాటిక్ లిబర్టీ ఎక్కువ చాలా తీసుకున్నారన్న. అంటే అది ఎక్కడి నుంచి వచ్చి ఉంటుందో ప్రజలు మనకు తెలియదు కానీ బట్ చాలా సినిమాటిక్ లిబర్టీ.
అంటే అన్న నేను ఎక్స్పెక్ట్ చేసింది థర్డ్ డే అయితే కంప్లీట్ లవ్ స్టోరీ గురించి అయితే నేను ఎక్స్పెక్ట్ చేసి రాలేదు. ఎక్కడో వాళ్ళ కష్టాల గురించి అండ్ వాళ్ళ సర్వైవల్స్ గురించి అలా చెప్తారు అండ్ అక్కడ పాకిస్తాన్ నుంచి ఎలా వచ్చారు అదంతా చూపిస్తారు అనుకున్నాను. ఎక్కడ అంటే సి నాట్ టు మెన్షన్ ఎనీ వన్, ఆయన చేసిన ఇది కృషి అంతా చూపించలేకపోయారు. అండ్ మోర్ ఓవర్ ఫస్ట్ హాఫ్ అంతా లవ్ స్టోరీతో లాగించేశారు. సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ పాకిస్తాన్ లో ఒక ఫైట్ జరుగుతుంది, ఆ ఫైట్ బాగుంటుంది. కానీ టు మెన్షన్ అంటూ ఇదిలా సినిమా అంటే అనేలా అయితే ఈ మూవీ అయితే మూవీ ఓవరాల్ గా అయితే బాగాలేదు. 5 కి నేనైతే ఒక 2.5 ఇస్తామన్నా, అంతకు మించి నేనైతే ఎక్కువ అన్న. దే ఆర్ నోన్ ఫర్ ఇట్ అన్న. లైక్ సాయి పల్లవి, నాగ చైతన్య వాళ్ళు ఎమోషనల్ సీన్స్ అవన్నీ బాగా చేస్తారు. అండ్ సాయి పల్లవికి ఇలాంటి రోల్ అయితే కొత్త కాదు, ఇంకా ఇదే రొటీన్ రోల్ అయిపోతున్నట్టు నాకు అనిపించింది. వాళ్ళ యాక్టింగ్ చాలా బాగుంది, మ్యూజిక్ చాలా బాగుంది, డిఓపి చాలా బాగుంది. బట్ దీస్ ఆర్ నాట్ ద ఎలిమెంట్స్. మిమ్మల్ని థియేటర్ తీసుకురావాలంటే ఈ ఎలిమెంట్స్ సరిపో. నీకు ఒక గట్టి స్టోరీ కావాలి, స్టోరీ లైన్ ఉండాలి అండ్ ఆ స్టోరీ ప్రాపర్ గా ఎగ్జిక్యూట్ చేయగలగాలి. ఆ ఎగ్జిక్యూషన్ ఎక్కడ మాత్రం చాలా పేరు. లైక్ నాగ చైతన్య సాయి పల్లవి పర్ఫార్మెన్సెస్ వైజ్ చాలా బాగున్నాయి. నేను వాళ్ళు బాగా సూట్ అయ్యారు అంటున్నారు ఆయన, ఎందుకంటే తన మేకవర్ కూడా చాలా బాగుంది నాగ చైతన్య గారు. కానీ డైరెక్షన్ అనేది మాత్రం ఎక్కడో చాలా ఫ్లా అనిపించింది.